మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. సాధారణంగా చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాం, చాలామంది ఏడుస్తూ ఉంటారు, అన్నం సరిగ్గా తినరు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు. చాలామందికి డౌట్ ఏంటంటే ఇది సాధారణమా లేదా నరదృష్టి యొక్క సంకేతమా అని అనుమానాలు వస్తూ ఉంటాయి. మరి దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ మంత్రతంత్ర జ్యోతిషులు సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జయ శ్రీమన్నారాయణ. గురుగారు, చిన్నపిల్లలకి నరదృష్టి ఎక్కువగా తగులుతుంది అంటూ ఉంటారు. మరి ఏంటి అసలు కారణాలు ఏంటి చిన్నపిల్లలకి ఎక్కువగా దృష్టి తగలటానికి? మరి మంచి మంచి పరిహారాలు అని ఉంటే తెలియజేయండి. ఇప్పుడు చిన్నపిల్లల్ని ముద్దాడుతూ ఉంటారు. చిన్నపిల్లలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు, డాల్స్లా ఉంటారు. కాబట్టి వారి మీద దిష్టి ప్రభావితం ఎక్కువ ఉంటుంది. అందరు కూడా ఒకేలా ఉంటారు కదా. బాబు బాగున్నాడు, పాప బాగున్నాడు, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ లోపల అనేది వేరేలా ఉంటుంది. మా పిల్లలు చదవట్లేదు, అది చూడండి ఎంత చక్కగా ఉంది మీ పిల్లవాడు, బాగా ఆడుకుంటున్నాడు, బాగా తింటున్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే మన స్వభావం బయటికి చెప్పే విధానం వేరే ఉంటుంది. లోపల ఉండేటువంటి స్వభావం ఏంటంటే ఈ దరిద్రుడికి ఇంత మంచోడు పుట్టాడా, ఇలా ఫ్యామిలీకి ఇంత మంచోడు అవసరమా, ఇవన్నీ లోపల ఇన్సైడ్ ఫీల్. ఇక వీళ్ళ పిల్లడు ఏంది, ఇంత అదృష్టం ఉండాలి దేనికైనా, మా పిల్లలు ఉన్నారు దేనికి పనికిరారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ప్రభావితం అనేది వారి మీద ఎక్కువ పడిపోతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళు హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది, అలానే సరిగా తినకపోవటం, మొహం అంతా డిగాలుగా అయిపోవటం, అలానే నల్లబడిపోవటము, గోడకి ఈ గోర్లు పెట్టి గీసుకుంటూ ఆ మట్టి తినటము, బందెడుతూ పరిగెత్తడం, పడిపోతాము, సరిగా ఓపిక లేకపోవటం, ఏడవటము, మోషన్ ప్రాబ్లం రావటము, అలానే పాలు సరిగా తాకపోవటము, ఫుడ్ కూడా సరిగా తినకపోవటము, వాంతింగ్ సెన్సేషన్ రావటము, పిల్లల్లో ఎదుగుదల ఉండదు, అలానే మతిమరుపు ఉంటుంది, పిల్లల్లో నత్తి రావటము, కాళ్ళు చేతులు తిమ్మిరి లెక్కటము, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటము, అలానే మచ్చలు చిన్న చిన్న పుళ్ళు లాంటివి పడతా ఉంటాయి మనకి బాడీ మీద, అలా అవ్వటము. ఇవన్నీ కూడా ఏంటంటే నరదిష్టి ప్రభావితం అని చెప్పవచ్చు. దీని తగ్గట్టుగా అనురాధ నక్షత్రము, అశ్విని నక్షత్రము, హస్త నక్షత్రము, ఇవన్నీ కూడా ఏంటంటే నరదిష్టి ప్రభావితానికి ఎక్కువ బానిస అయిపోతూ ఉంటారు. మొండితత్వం ఏర్పడిపోతూ ఉంటారు. ఇంకెంతకన్నా పోయేది ఏంటి, ఎందుకు ఆడటం, పిల్లలను కొట్టుకోవడం, స్కూల్లో ఇట్లా గేమ్స్లో కొట్టుకోవడం లాంటివి ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎక్కువ పడుతూ ఉంటారు. ఒంటి మీద ఎప్పుడు దెబ్బలు ఉంటూనే ఉంటాయి. ఏదో రకంగా ఇవాళ దెబ్బలు ఏదంటే సూదుగుచ్చుకుంటాడు. ఇక సందర్భం లేకుండా ఏదో దెబ్బ తగులుతూనే ఉంటుంది. ఎప్పుడు వీరికి ఏదైనా బండ్లు కానీ కాటు కానీ ఇప్పించే మాత్రం చాలా గండాలతో ప్రమాదకరంగా ఉంటుందని చెప్పొచ్చు. అలానే మూర్ఖత్వంగా ఉండిపోవడం, పిల్లలు మాట వినకపోవడం, పెళ్లిళ్ళు త్వరగా అవ్వకపోవడం, ఇవన్నీ కూడా నరదిష్టి ప్రభావితాలే ఉంటాయి అన్నమాట. దానికోసం అని చెప్పేసి అని ఏం చేయాలంటే, ముఖ్యంగా ఈ పిల్లల్లో నరదిష్టి అంటే కొత్త బట్టలు వేసేటప్పుడు కొంచెము కాలర్కి పసుపు రాయాలి. స్త్రీలకైనా పురుషులకైనా సరే, చిన్నపిల్లలకి బట్టలు వేసేటప్పుడు ఈ పసుపు అనేది కాలికి రాయాలి. ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చెప్పులు వేసుకొని వెళ్ళాలి. అలానే స్కూల్కి వెళ్తారు, 10 మంది కూడా చదువుతారు, ఈ అబ్బాయి మాత్రం మార్క్స్ రావు. కొట్లాడుకోవటం, ఇప్పుడు పిల్లలతో కొట్లాడుకోవటం, మాట వినకపోవటం, అలానే ఒంటరిగా ఉండటం, ఒకే దాని మీద దృష్టి సారించడం, కోప్పడటం, ఇవన్నీ కూడా చిన్నపిల్లల లక్షణాలు. అలానే వీరి దగ్గర ఏంటంటే కనుక ఎంత డబ్బులు ఉన్నా కూడా బయట ఖర్చు పెట్టేయటము, ఫ్రెండ్షిప్, పనికి రానటువంటి ఫ్రెండ్షిప్ జోలికి వెళ్ళటము, వద్దను పని చేయటము, ఇలాంటివన్నీ కూడా సంకేతాలు. ఇవన్నీ కూడా ప్రభావితం అనుకుంటారు. అది తలస్నానం చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా. ఆ తలస్నానం చేసి అలానే తలతో బయటికి తీసుకెళ్ళకూడదు. మిట మధ్యాహ్నం అర్ధరాత్రులు బయటికి తీసుకెళ్ళకూడదు. ఒకవేళ అత్యవసర పరిస్థితి వెళ్లాల్సి వస్తే ఒక మస్టర్డ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ తల మీద రాయాలి. ఇవన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవి. మెడలో ఎప్పుడు ఒక తాబీజు ఉండాలి. ఏ మతంతో సంబంధం లేదు, ఒక చిన్నపాటి తాబీజు అనేది మెడలో ఉండాలి. మువ్వలు, గజ్జల మువ్వలు అనేది మొలతాడు ఉండాలి. అలానే కాలికి అయినా సరే మువ్వలు ఉండాలి. అలానే ఇవి చేసుకుంటూ కాటుక ఉంటుంది. మన దగ్గర అయితే ఆరావళి కాటుక ఉంటుంది. ఈ ఆరావళి కాటుకని మనకి నుదురు మేము పెట్టుకోవాలి. తలపైన, నుదురు పైన, పిల్లలకి పెట్టాలి. బుగ్గ పైన కూడా పెట్టుకోవచ్చు. అలానే గొంతు దగ్గర పెట్టవచ్చు, అరికాల్లో పెట్టవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే సానుకూల పరిచేటువంటి వాతావరణం ఉంటుంది. అలానే పరిహారాలు కూడా మనం తీసుకున్నట్టు కనుక ఈ పిల్లల్లో నరదిష్టి ప్రభావం ఎక్కువ వల్ల ఎదగలేరు. మనుషుల ముందు పిల్లలు ఎదగలేరు. వారి మీద నరదిష్టి ఎక్కువగా ఉందనుకోండి, డబ్బులు మర్చిపోతుంటారు, మతిమరుపు వస్తూ ఉంటుంది, బ్రెయిన్ పనిచేయదు, చదువు ఎక్కదు. ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి కదా. వీరికి ఏంటంటే ఆరావళి కాటుక ముఖ్యమైనటువంటి రెమెడీ ఏంటంటే ఆరావళి కాటుక. ఈ కాటుకని ఇక్కడ మనం నుదుటి పైన పెట్టుకోవచ్చు, అలానే బొట్టుగా పెట్టుకోవచ్చు, తలపైన పెట్టుకోవచ్చు, షోల్డర్ పైన పెట్టుకోవచ్చు, ఇక్కడ గొంతు దగ్గర, కంఠం దగ్గర పెట్టుకోవచ్చు, అరికాల్లో పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్నట్టయితే కనుక వారికి ఎక్కువ ప్రభావితం అనేది కనిపించదు. అలానే చంటి పిల్లలు బాగా ఏడుస్తున్నారంటే కనుక అన్నం వండేటటువంటి అన్నంలో తొలి ముద్ద తీసుకోవాలి. ఒక ప్లేట్లో తొలి ముద్ద తీసుకొని దానిలో 2 మిరియాలు వేయాలి, 2 గసగసాలు వేయాలి. దాంతోపాటు
తెల్ల ఆవాలు కానీ నల్ల ఆవాలు కానీ ఒక చిటికెడు వేసేయాలి, 4 మెంతులు వేయాలి. వేసేసి ఆ బాబు కానీ పాప కానీ చుట్టూ క్లాక్ వైజ్గా 7 టైమ్స్ దిష్టి తీసేసి అది తీసుకుని ఎక్కడ కుక్కలకి వేసేయాలి. కుక్కలకి లేదా కుడితిలో వేసేయచ్చు, షింకులు వేసేసి వాటర్ కొట్టేయచ్చు. ఇలా చేస్తే కనుక వారి మీద ఏ రోజు ప్రభావితం ఆ రోజు వెళ్ళిపోవడానికి ఉంటుంది. చంటి పిల్లలు కాబట్టి వీరికి ఇంకా నిమ్మకాయ తీసి చాలా బాగా పనిచేస్తాయి. ఎగ్ గురువారం రోజున సాయం సంధి వేళలో ఎగ్ పైన కాటుకతో స్వస్తిక్ అని రాయాలి. స్వస్తిక్ రాసేసి ఆ ఎగ్ని తల చుట్టూతో 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసేసి ఎక్కడ పడవేయాలి. బియ్యంతో దిష్టి తీయాలి. బియ్యం ఆ పసుపు కొంచెం ఆవు నెయ్యి కలిపేసి అక్షంతలు అంటారు. ఆ అక్షంతలు దిష్టి తీసుకుని ఎక్కడ పడవేయాలి. రోడ్డు మధ్యలో వేయకూడదు, రోడ్డుకి ఇరువైపులే వేయాలి. అలానే ఈ యొక్క పాలు ఉంటాయి, పాలుని దిష్టి తీసేసి ఎక్కడైనా పోసేసేయాలి, రోడ్డు పక్కన పోసేసేయాలి. ఓన్లీ పాలు ఏమి వేయద్దు, అందులో ఓన్లీ పాలు దిష్టి తీసి ఎక్కడైనా పోసేయాలి. ఇలాగా ఎన్నో రకాల పరిహారాలు ఉంటాయి. ఇంకెన్ని రకాల పరిహారాలు చేసిన అవ్వట్లేదు గురువు గారు అంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే దాంతోపాటు మనం ఒకసారి గ్రహించుకోవచ్చు. దీంతో పాటు ఏంటంటే గ్రహాలు కేతు యొక్క గ్రహము కానీ రాహు యొక్క దశ కానీ నడుస్తున్నప్పుడు ఇలాంటి ప్రభావితాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనిషిలో. ఇవి కూడా మనం గ్రహించుకుంటూ దాని దగ్గర పరిహారం తీసుకున్నట్టయితే కనుక ఎన్నో రకాల సానుకూల పడే వాతావరణం లభ్యపడుతుంది. అలానే వినాయక స్వామి వారికి గరికా బెల్లం ఎప్పుడో ఒకటి సమర్పించుకుండాలి. 101 కానీ 21 కానీ 54 కానీ గుంజులు తీస్తూ ఉండాలి. ఇలా చేసినట్టయితే ఎన్నో రకాలైనటువంటి నరదిష్టం చంటి పిల్లలకి దగ్గరికి రాకుండా అయితే ఖచ్చితంగా ఉంటాయి. అలానే మనకి ఇంకా మన దగ్గర కావాలి అనుకుంటే కనుక చంటి పిల్లలు కాబట్టి ఇంట్లో వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు ఇంట్లో బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ వాళ్ళ రూమ్లో ఉంటారు. వారి దగ్గర ఒక లైట్ మన దగ్గర మంత్రం చేసి యంత్రం పెట్టింది అనమాట. ఈ లైట్ కనుక వాళ్ళ రూమ్లో పెట్టుకోవాలి. అప్పుడు వారికి ఉన్నటువంటి నెగిటివిటీ చిన్నగా వెళ్ళిపోతుంది. ఏ రోజుకి ఆ రోజే రెమెడీ వెళ్ళిపోతుంది. అలానే మనందరికీ కూడా ఇంకోటి, ఇది ఒక యంత్రం అష్టదిబ్బందికి విరుగుడు అనమాట. ఈ యొక్క 9 రకాలు ఉంటాయి. శక్తి యంత్రం ఉంటుంది, స్త్రీ యంత్రం ఉంటుంది, లక్ష్మీ యంత్రం ఉంటుంది. ఈ యొక్క యంత్రాన్ని ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే చాలా మంచి జరుగుతుంది. ఇది నేను పూర్తి ఉచితంగా ఇస్తున్నాను. కేవలం మన వద్ద నుంచి వారి చెంతకి చేర్చేంత వరకు దారి ఖర్చులకు అయ్యేటువంటి రుసుము తప్పితే యంత్రం మాత్రం నేను పూర్తిగా ఉచితం ఇస్తున్నాను. ఎవరికైనా కావాలని సంబంధించి ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా మన ఇంటికి నరదిష్ట కలగకుండా, ఇంట్లో ఎలాంటి శత్రు బయలు లేకుండా ఉండేదానికి ఇది ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కావాలని సంప్రదించవచ్చు. దాంతోపాటు ఈ యొక్క సాంబ్రాణి ఈ 21 డేస్ వస్తుంది. ఈ సాంబ్రాణి ఇంట్లో ధూపం వేసుకోవాలి. సాయం సంధ్య వల్ల ధూపం వేసుకుంటే దానివల్ల కొంతమేర అయితే వారికి ఉపశమనం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది. ఓవరాల్గా చిన్నపిల్లలకు సంబంధించి నరదృష్టి ప్రభావం గురించి అద్భుతంగా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.